ఈ అన్న క్యాంటీన్ నిర్వహించడానికి ప్రధాన కారకులు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు. త్రిపుల్ గారు యొక్క ఆదేశం మేరకే సత్యనారాయణ రాజు గారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరుగుతుంది. ఆయన అన్నదానం చేస్తారు. ఈ అన్నదానాన్ని కింద దాకా ప్రజలకు అందే విధంగా ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, చాలా మంది మా నాయకులందరూ కూడా రోజు వచ్చి ఒక డ్యూటీ లాగా, ఒక సేవా భావంతో ఇక్కడ పనిచేస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఈనాటి వరకు దిగ్విజయంగా అన్నా క్యాంటీన్ 50 రోజులు పూర్తి చేసుకుని 51వ రోజులో అడుగు పెడతాం జరిగింది. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరున ఈ అన్నా క్యాంటీన్ స్వర్గీయ గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు గారి కుమారులు సూర్యనారాయణ రాజు గారు, అలాగే పెద్దలు సత్యనారాయణ రాజు గారు, రామకృష్ణరాజు గారు, ముగ్గురు అన్నదమ్ములు మరి చాలా శ్రమకు ఓర్చి ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టి ఈ అన్నా క్యాంటీన్ని 50 రోజులు నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా గొప్ప విషయం. తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమ, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమని ఈ రకంగా వాళ్ళు చూపెట్టారు. సుబ్బరాజు గారు బతుకున్నంతకాలం మరి పార్టీకి ఏమి లోటు రాకుండా, పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన కష్టకాలంలో మరి ఆదుకునేవారు. అదే బాణీలో వారి కుమారులు కూడా ఈరోజు ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ ప్రారంభించే వరకు కూడా ఈ క్యాంటీన్ దిగ్విజయంగా ఇలాగే నిర్వర్తించాలని చెప్పి వారి కుటుంబాన్ని కోరుకుంటూ వారికి ఆకివీడు మండల పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 23వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు అధ్యక్షతన మంచి మెజార్టీతో రాష్ట్రంలో 9 నెలలకే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. గతంలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఓడించి చక్కని పరిపాలన, లేనివాడికి కూడు గుడ్డ నీడ ధ్యేయంతో ముందుకు వచ్చిన ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. పరిపాలించినప్పుడు ₹2 బియ్యం పథకం, ఇల్లు, అలాగే జనతా వస్త్రాలు, ఇలా పేదవాడికి ఏదైతే అవసరం అవుతుందో ఆ పథకాలు పెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదే ధ్యేయంతో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆకివీడు మండలంలో చక్కని మెజార్టీతో కూడా ఇవ్వడం జరిగింది. చక్కని కార్యకర్తలు ఎంతో బాధ్యతగా ఇవాళ మన నాయకులు కార్యకర్తలు ఎలా అయితే ఉన్నారో అలా సైకిల్గా అప్పుడు పనిచేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ నాయకత్వం అలాగే కొనసాగిస్తూ పార్టీ ధ్యేయంతో పనిచేస్తాడు. అది పార్టీకి నాయకత్వాన్ని వహించేటప్పుడు ఎక్కడా తప్పు చేయడానికి ఒప్పుకోడు. కానీ నేను పార్టీ వేదిగా ఆడికి ఏ పని చేసినా సపోర్ట్ చేస్తాను, కానీ మిగిలిన పనుల్లో తిడతానే ఉంటాను రోజు. ఏం చేద్దంటే ఆడు మా ఇంట్లో కుటుంబ సభ్యుడిగా గౌరవిస్తాం. పార్టీని మంచి మార్గంలో నడిపించే తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలతో చక్కని నాయకత్వం తీసుకెళ్తున్నాడు కాబట్టి నేను బలపరచడం జరుగుతుంది. పార్టీ కోసం ఏ పని చెప్పినా సరే ఆడి సలహా తీసుకుని ఎప్పుడైనా సరే ఓకే. గతం నుంచి కూడా అలాగే జరిగింది. అలాగే మొన్న ఎలక్షన్లో మన ప్రభుత్వం వస్తుంది. ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నుంచి మనం అన్నదాన కార్యక్రమం, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే బాగుంటుందని ఒక సలహా చెప్పడం జరిగింది. దానికి ఏం చేద్దామని నన్నే అడిగాడు, డబ్బులు వసూలు చేసి పెడదామా, అక్కడక్కడ అప్పుడప్పుడు దాత ఇస్తారో అవి చేద్దామంటే అలాంటిది ఏం పెట్టొద్దు, మేమే ప్రత్యేకించి పెడతాం, గవర్నమెంట్ ఇచ్చే వరకు పెడతామని చెప్పి ఆడు చెప్పిన బాధ్యతను నిర్వహించాలనే దృష్టిలో పార్టీ మీద అభిమానం కొలిది తప్ప మేము అంటే ఆడు కూడా చాలా దూరదృష్టిగా ఏదైనా పార్టీ కోసం చెప్తాడు తప్ప ఇంకో రకంగా పార్టీని తప్పుదోవ పట్టిన దానికి మాత్రం ఎప్పుడు నాకు చెప్పడం జరగల. అందుకని ఆ అభిమానంతో ప్రసాద్ చెప్పిన మాట మీద ముందుకు తీసుకెళ్తున్నాను, ఇలాగే తీసుకెళ్తాను.
సరే ఆడు నేను చెప్పింది మీరు సైనికుల్లాగా ఇక్కడ రోజు పావుతకు 12ంటికి వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు ఈ కనిపించరు, సరిగ్గా క్యాంటీన్లో కనిపిస్తారు. అది మీ అందరికీ కూడా ఈ రోజు ప్రతిరోజు వచ్చి శ్రమ కూడింతో పని. నాకేం శ్రమ ఉండదు, నేను ఒకవేళ చెప్పకుండానే ఒక రోజు వెళ్ళిపోతున్నాను. నేను వస్తానని కూడా చూడక్కర్లేదని చెప్తున్నాను. సరిగ్గా పావు గంట ముందు వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పార్టీకి కూడా మంచి పేరు తీసుకొస్తారనే ఉద్దేశంతో నేను ఎక్కడ గవర్నమెంట్ ఇచ్చే వరకు ఇది ముందు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇలాగే మీరంతా కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే చక్కగా మన పార్టీకే మంచి పేరు వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మరి జ్ఞాపకార్థం మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి ఈ రోజున మన ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు గారు. తెలుగుదేశం పార్టీ అంటే సుబ్బరాజు గారు అని తెలుగుదేశం పార్టీ అన్న విధిలో ఆయన ఖచ్చితంగా మమ్మల్ని ఎంత బాగా చూశారో ఇప్పటికీ మేము మర్చిపోలేని విషయం. ఆయన జ్ఞాపకార్థం ఆయన కుమారులు ముగ్గురు కూడా సత్యనారాయణ రాజు గారు, సూర్యనారాయణ రాజు గారు, రామకృష్ణరాజు గారు మరి ఇవాళ భోజనాలు ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మరి వాళ్ళు భోజనాలన్నీ ఏర్పాటు చేసి ప్రతిరోజు వాళ్ళకి 51వ రోజులకు అడుగు పెట్టడం జరిగింది. ఇలాగే ఆయన గవర్నమెంట్ పెట్టేంత వరకు కూడా కొనసాగించి నేను చేస్తా అని మేము అడగకుండా ముందుకు వచ్చినటువంటి సత్యనారాయణ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మర్చిపోకోకుండా మన సత్యనారాయణ రాజు గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు తెల్ల అన్నం తినాలి అనే ఉద్దేశంతో ₹2 కిలో బియ్యానికి శ్రీకారం చుట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను ప్రారంభించినటువంటి ఆద్యుడు యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదు, ఎవరో ఆకలితో నిద్రపోకూడదు అనేటువంటి ఏకైక భావంతో అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని మన ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి మహాయజ్ఞం ఈ యొక్క అన్నా క్యాంటీన్. మరి ఆనాడు 2019 నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్నా క్యాంటీన్కి తూట్లు పొడిచి ఎవరో పేదవాడికి భోజనం పెట్టకుండా మరి మనమని మార్చినటువంటి పరిస్థితి నుంచి మరి ఆ దుర్మార్గుణ్ణి పాల్గొనేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తిరిగి మళ్ళా 2024 సంవత్సరంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ద్వారా స్వాగతం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడతానికి ప్రభుత్వం నుంచి కార్యయాపన అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే తన తండ్రి గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకట సత్యనారాయణ రాజు గారు, సోమనారాయణ రాజు గారు, రామకృష్ణరాజు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఒకే చేతి మీద నడుపుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మరి కరెక్ట్ గా 12 అయిందంటే ఎక్కడ ఉన్నా కానీ వచ్చి ఈ యొక్క మహాయజ్ఞానికి చేదోడు ఆదోడుగా ఉంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 2014-19 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టి పేదలందరికీ కూడా అన్నం పెట్టాలనే భావంతో ప్రభుత్వం పనిచేసింది. కానీ ఆ పథకాన్ని ఈ 19 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసేసి పేదలెవరికి కూడా పట్టెడు అన్నం పెట్టే పరిస్థితి లేకుండా చేయడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ స్థానికంగా ఉన్న సత్యనారాయణ రాజు గారు గవర్నమెంట్ పెడతా ఇంకా 2-3 నెలలు టైం పడుతుంది, కానీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా మనం పేదలకు అన్నం పెట్టాలి, ఈ పథకం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాన్ని మనం ప్రజలు తీసుకెళ్లాలని చెప్పని ఆయన సౌరవ్యంతో ముందుకొచ్చి ప్రతిరోజు కూడా 300 నుంచి 400 మంది పేదలకి ఉచితంగా ఇక్కడ అన్నం పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి అటు
ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, ఇక మండలాధ్యక్షులు మోటుబల్ ప్రసాద్ గారు, పట్టణాధ్యక్షులు బొల్లా వెంకటరావు వీరు సక్రమంగా ముందుకెళ్లే విధంగా అన్ని రకాలుగా మాకు ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడికి వచ్చి 12 గంటలకి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి డైలీ ఒక అరగంట అదొక కార్యక్రమంలో అదొక సేవాభావంగా చేస్తా ఉన్నారు కార్యకర్తలకు కానీ. అలాగే ఈ అన్న క్యాంటీన్ సహకరించినటువంటి సుబ్బరాజు గారు కుమారులు సత్యనారాయణరాజు గారు వారందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశించారో ప్రతి పేదవాడికి కూడు గూడ గుడ్డ అనే నినాదంతో ఆనాడు పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి దేశంలోనే తలమానికం చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయనకు అనుగుణంగా ఆయన ఆశయాల సాధనగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో అన్నా క్యాంటీన్ స్థాపించి 2019 వరకు అన్నా క్యాంటీన్లు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ కూడా మొత్తం ఎక్కడెక్కడ మూసివేసి పేదవాడు ఎవరు కూడా అన్నం తినకూడదు, ఇంటి కడుపుండాక అన్నం తిని జీవించకూడదని దురుద్దేశంతో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి మూసివేయడం జరిగింది. తదనంతరం మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బట్టం కట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమని అధికారం తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా మన ఏదైతే ఎన్టీ రామారావు గారికి అభిమానులైనటువంటి ఐబీఆర్ గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ గుట్టుముక్కల వెంకట సుబ్బరాజు గారి యొక్క తనయులు గుట్టుముక్కల సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు కలిసి ముందుకొచ్చి ఎన్టీ రామారావు గారి ఉన్న మమకారంతో ఈ రోజు ఆనాడు చంద్రబాబు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు కూడా నేను పెడతానని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు అన్నా క్యాంటీన్లు దిగ్విజయంగా 50 రోజుల వరకు వానకండి ఎండనుకుంటా ప్రతిరోజు 300 నుంచి 400 వరకు ప్రతి పేదవానికి కూడా అన్నం పెట్టి ఆ పేదవాడికి ఆకలిని తీరుతున్నారు.